గృహవాస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బ్రహ్మస్థానం అనేటువంటిది బిల్డింగ్ సెంటర్ పాయింట్లో ఉంటుంది. అంటే మన యొక్క గృహానికి సెంటర్ పాయింట్లో ఉండేటువంటి దాన్ని నాభిస్థానం అంటారు, దాన్ని బ్రహ్మ బిందువు అంటారు. అక్కడి నుండి జోన్స్ అనేటువంటివి యాక్టివేషన్ అవుతాయి. అలాగే స్థలం అంతటికీ కూడా ప్రధాన కేంద్ర స్థానం అనేటువంటిది ఒక స్థానం ఉంటుంది, దాన్ని బ్రహ్మస్థానం అని అంటారు. ఈ బ్రహ్మస్థానం నాభిస్థానం రెండూ కూడా వేరువేరు. ఈ బ్రహ్మస్థానంలో కానీ నాభిస్థానంలో కానీ ఎటువంటి నిర్మాణాలు కనుక ఉన్నట్లయితే వాటి వల్ల వాస్తులో అనుకూలమైన ఫలితాలు రావు. అవి కాక వాటి మధ్యలో బాత్రూమ్స్ కనుక పడినట్లయితే మరింత దుష్ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంది. అవి ఏమైనా ఉంటే సరి చేసుకోండి. థ్యాంక్ యూ.